రైట్ అండి, శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సో శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ మా బీసీల పైన మాకు చిత్తశుద్ధి ఉంది, అందుకోసమే మేము ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి 42% రిజర్వేషన్ పైన ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, ఇక ఇది కేంద్రం పరిధిలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇటు ప్రతిపక్షాలు చూస్తే ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న ఒక పొలిటికల్ డ్రామా తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పరిమితిని మించి ఏ రకంగా రిజర్వేషన్ కావాలని అడుగుతారు, ముస్లింలని ఎందుకు కలుపుతారు అనేటువంటిది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక బీసీ వెల్ఫేర్ నాయకుడిగా మీరు ఎలా చూస్తున్నారు? ఈ 42% రిజర్వేషన్ బిల్లు నిజమైనటువంటి బీసీలకు ఇది న్యాయం చేస్తుందా, అన్యాయం చేస్తుందా? వాస్తవానికి మేడం, ఇప్పుడు రిజర్వేషన్ల యొక్క అంశం ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఇది పార్టీల మధ్య ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సమన్వయం చేసుకొని ప్రభుత్వాలు చేసేటువంటి పని ఇది. కానీ ఇక్కడ అన్ని పార్టీలు కలిసి బీసీలను బలిపీఠం ఎక్కిస్తారు. ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నెట్టేయడం, ఇంకో పార్టీ మీద ఇంకొక పార్టీ నెట్టేయడం. నేను అంటున్నా, ఎస్సీ వర్గీకరణ జరిగేటప్పుడు ఇదే విధంగా నెట్టేసిరా, ఎస్టీలకు రిజర్వేషన్ పెంచేటప్పుడు ఇదే విధంగా నెట్టేసిరా, ఆ తర్వాత ఇలా అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కలిసేటప్పుడు ఇదే విధంగా ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ దుబ్బేసిరా. అంటే బీసీల విషయంకి వచ్చే వరకల్లా ఈ పార్టీలకు బీసీల ఓట్లు కావాలి, ఈ పార్టీలకు బీసీలు జెండాలు మొయ్యాలి. బీసీలు లేని ఈ పార్టీలకు పుట్టగతులు లేవు, మేము లేని ఈ పార్టీలు కనీసం ఇవాళ వాళ్ళ సభ్యత్వాలు తీసుకునేటోళ్ళు లేడు, ఆ పార్టీ కార్యాలయాలకు టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఇది రెండు ప్రభుత్వాల మధ్యన జరుగుతున్న అంశంగా చూడాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము, ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు, అది పక్కన పెట్టండి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అది కేంద్ర ప్రభుత్వం. తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆమె అన్నా డిఎంకే సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఆ ఢిల్లీకి పోయి 9th షెడ్యూల్ పెట్టినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నట్టు పివి నరసింహారావు గారి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ. కాంగ్రెస్ తమిళనాడులో అన్నా డిఎంకే జుల్లే. ఒక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే మన రాజకీయ నాయకులకు వాళ్ళని తిట్టడమే సరిపోతుంది తప్ప, ఇది ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభలో చేసినటువంటి తీర్మానాన్ని పార్లమెంట్ గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని కూడా నమ్ముతాడు. కానీ శాసన మండలిలో శాసనసభలో కాంగ్రెస్ తీర్మానం చేసింది కాబట్టి కేంద్రంలో మేము బీజేపీ ఉన్న మేము చెయ్యం, ఆ తర్వాత మేము వీళ్ళని టీఆర్ఎస్ మీద దొబ్బేస్తాం, టీఆర్ఎస్ కాంగ్రెస్ మీద దొబ్బేస్తాం అనేది ఇది పద్ధతి కాదు. ఇవాళ గతంలో ఉన్నదానికి ఇక్కడ స్పష్టంగా ఏంటంటే, ఇంతకుముందు మల్లన్న చెప్పాడు, లక్ష్మీనారాయణ అన్న చెప్పాడు, ఇప్పుడు చిత్తు కాగితంతో సమానం ఆర్డినెన్స్ అన్నారు. అది అట్లా మాట్లాడొచ్చిన చిత్తు కాగితంతో సమానం అని ఎన్ని ఆర్డినెన్స్ తీసుకురాలే. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీ దగ్గర శాస్త్రీయమైనటువంటి ఎంపారికల్ డేటా లేదు, ఇప్పుడు ఉన్నటువంటి 34% కూడా రిజర్వేషన్ ఏ ప్రతిపదిక ఇస్తున్నారు, బీసీలలో సామాజిక రాజకీయ చైతన్యం ఎంత వెనుకబాటుతనం ఉన్నది, ఈ రిజర్వేషన్లకు పారామీటర్ ఏంటంటే ఇవాళ ఈ కులాల లెక్కలు తీయాలి, ఆ లెక్కలు డెడికేటెడ్ కమిషన్ ద్వారా తీయాలి. డెడికేటెడ్ కమిషన్ ద్వారా తీసినటువంటి లెక్కలు ఎంతైతే జనాభా వస్తుందో అందులో సామాజికంగా రాజకీయంగా ఎంత వెనుకబడి ఉన్నారో ఆ వెనుకబాటుతనం ఆధారంగా ఆ ప్రొపోర్షనిటీ ప్రకారం రిజర్వేషన్ నిర్ధారించాలని చెప్పింది. ఇప్పుడు ఎంపారికల్ డాట్ కులగన్న మేము పోరాటం చేస్తే ప్రభుత్వం కులగన్న చేసింది, అసెంబ్లీలో బిల్లు పెట్టింది, బీసీలు 56.36% ఉందని చెప్పి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఒక అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీ పంపించింది. ఢిల్లీకి ఏప్రిల్ 2వ తేదీన ఇది పోయింది. ఏప్రిల్ 2 అంటే దాదాపు 3 నెలల 10 రోజులు ఇవాళ ఢిల్లీకి ఈ రిజర్వేషన్ల బిల్లు పోయింది. 3 నెలల 10 రోజుల నుంచి ఢిల్లీ పెద్దలు ఢిల్లీనే పెట్టుకున్నారు తప్ప దాని మీద ఇంతవరకు అప్రూవల్ చేసి దాని మీద ఆమోదం చేసి తీసుకురావడం లేదు. అంటే బీజేపీకి ఇక్కడ చిత్తశుద్ధి ఏంటంటే, నేను అంటున్నా మా సోదర ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, మా సోదర అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటాయి. మరి బీసీలు ఏం పాపం చేస్తారు? మేము 60% ఉంటే 42% ఇస్తే మీకు కడుపు మంట ఎందుకని అడుగుతున్నా. 60% జనాభా ఉన్న వాళ్లకు వాస్తవంగా ఈ మిగతా వర్గాల రిజర్వేషన్ దామాష ప్రకారం చూస్తే మాకు 60% రావాలి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో. 60% ఇవ్వకుండా 42%కే పరిమితం చేస్తే ఆ 42% కూడా ఒకరేమో ముస్లింలు ఉన్నాయంటారు, ఒకరేమో ప్రాపర్ గా ఆర్డినెన్స్ కరెక్ట్ లేదంటారు, ఒకరు ప్రాపర్ గా జనాభా లెక్కలు కరెక్ట్ లేవంటారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు కొట్టేసిందంటే దానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 రీజన్స్ ఉన్నాయి.
ఇప్పుడు డేటా ఉన్నది, ఆ చట్టబద్ధమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసిర్రు. అన్ని ఏదైతే శాసన ప్రక్రియ ద్వారా, న్యాయ ప్రక్రియ ద్వారా ఏదైతే రిజర్వేషన్లకు పెంచాల్సినటువంటి ప్రక్రియ ఉందో అదంతా పూర్తి చేశారు. కాబట్టి ఇది పూర్తి చేసినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇది కొట్టేస్తుంది అంటే బీసీలకు రిజర్వేషన్ రాకుండా ఏం కాదా? బీసీలకు రిజర్వేషన్లు రాకుండా ఏం కాదు. బీసీలు ఇంకా గొర్రెగాయాలి, బర్రగాయాలి, బీసీలు కుల వృత్తులు చేసుకోవాలి, మేము మాత్రం సర్పంచ్లు, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతాం కానీ మీరు మాత్రం ఏం కావద్దని చెప్తారా? కాబట్టి ఇప్పుడు ముస్లింలు ఉన్నాయి. ఇంతకుముందు మన లక్ష్మీనారాయణ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, కోదాడ మాజీ శాసనసభ్యులు మల్లన్న ఉన్నాడు. జర్రా అసుట్ అడిగేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఉంది కదా, అందులో 4% రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తున్నారు? అక్కడ అమలు చేస్తున్నారు కదా. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 4% అమలు చేస్తున్నారు. కేంద్రంలో 2336 కులాలు ఉన్నాయి, అందులో 200 ముస్లిం కులాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి 27%లో కూడా అందులో ముస్లింలు రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కదా. అంటే గుజరాత్ లో, అదే విధంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఒక్క ఈ 42% రిజర్వేషన్లకు ముస్లిం అనేది ఒక కుంటి సాకు చూపుతూ దాన్ని రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపకపోతే బీసీలకు నష్టం జరగదా? అంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇవాళ మేడం దయచేసి వినాలి. ఇప్పుడు పార్టీ ప్రతినిధులు మాట్లాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏ కమిషన్ చెప్పలే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టమని. అదే విధంగా వాళ్ళ జనాభా లెక్కలు లేవు, వాళ్ళ సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఏ కమిషను, ఏ సుప్రీంకోర్టు, ఏ హైకోర్టు చెప్పలేదు. కానీ ఉన్న పలంగా 48 గంటల్లో అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టేశారు. ఇవాళ మీరు ఉద్యోగ నోటిఫికేషన్ చూడండి అన్న, హైదరాబాద్ లో చిక్కడిపల్లిలో ఏ లైబ్రరీకి పోయినా కూడా 41 మార్కులు వచ్చినటువంటి అగ్రవర్ణాలకు ఉద్యోగం వస్తుంది, కానీ 60 మార్కులు వచ్చిన ఒక బీసీ అభ్యర్థులకు ఉద్యోగం వస్తలేదు. ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతుంటే, మన కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే, ఇవాళ పిల్లికి గంతలు కట్టినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అన్యాయం జరుగుతలేదు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అన్యాయం జరుగుతలేదు అని చెప్పి బీసీలని ఎందుకు బలిపీఠం ఎక్కియాలి? బీసీల విషయంలోనే ఎందుకు